దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. 6-7 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేవుని ఆత్మ సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధాన దినములో సజీవుడు అయినటువంటి నిన్ను ఆరాధించుటకు నీ కృప చూపించావు. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, ఇంతవరకు నేను కీర్తించి మహింపరిచి ఉండగా మీరే మహిం పొంది ఉన్నారని నమ్ముతా ఉన్నాం. ఈ 2వ సెక్షన్లో నీ మాటలనైనా మేము చదువుకుని ఉండగా నీ మాటల ద్వారా నీవే నేరుగా మాతో మాట్లాడి నీ సహాయాన్ని దయచేయండి. అయా, మాట్లాడేవాడవు నీవే, వాక్యము నీదే. అయా, నిలబడి నేను మంటి పురుగును ప్రభువా, ఏమాత్రము జ్ఞానం లేని వాడను, అయోగ్యుడను. అయా, నీ మాటలు ఉచ్చరించడానికి కూడా శక్తి లేని వాడను గనుక నన్ను మరుగుపరిచి నీవే నేరుగా మాతో నీవే మాట్లాడి మాకు అవసరమైన మాటలు నీవే అందించి నీ సహాయాన్ని దయచేయమని, నీ కృప చూపించమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని మా రక్షకుడును ప్రాణపీడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6-7-8 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ 6వ వచనంలో మనం 3 విషయాలు మనం చూస్తాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అనేది మొదటి మాట. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి అనే 2వ మాట చూస్తా ఉన్నాం. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అనే 3వ మాట ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే ఈ దినం మొదటి మాట విషయం మనం ఆలోచన చేస్తాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అందరు చెప్పండి. నీవు కాదు, నేను అని చెప్పండి. అక్కడ నీవు అనే కాడ ఏం పెట్టుకోవాలి? నేను నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. అందరు చెప్పారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. నువ్వెవరు అంట? దేవునికి ప్రతిష్ఠిత జనం. ఈ మాట ఇజ్రాయేల్ గురించి రాయబడినటువంటి మాటే. అయితే క్రీస్తు యేసు ద్వారా మనందరము కూడా ఆయనకు ప్రతిష్ఠిత జనముగా చేయబడ్డాం. ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకించబడుట. ఏందండి చెప్పాలి? ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకింపబడుట, అలాగే నాజీరు చేయబడుట. ఏం చేయబడటం? నాజీర్ అంటే ఏంది? ఇది నేను కాదు, నేను ఎవరిని? దేవుని వాడను. ప్రతిష్ఠించబడడం
ప్రత్యేకించబడడం లేక నాజీరు చేయబడడం. అయితే ఆయన ప్రతిష్ఠిత జనం. దేవుడు ఎప్పుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడు, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడు? ఇజ్రాయేలు ప్రజలు రావడానికి ముందా లేక ఇజ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? దేవుడు ఇజ్రాయేలు ప్రజలు వారు శక్తిమంతులనో జ్ఞానవంతులనో లేక మంచి బలము కలిగిన వారనో దేవుడు వారిని ప్రత్యేకించుకోలేదు. ఎప్పుడు ప్రత్యేకించుకున్నాడు, ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు అంటే అసలు ఇజ్రాయేల్ అనేవాడు పుట్టక మునిపే దేవుడు ప్రత్యేకించుకున్నాడండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం కదా, అక్కడ అబ్రహాముతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఆదికాండము 12వ అధ్యాయం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాలి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. దేవుడు అబ్రహామును ఏం చేసుకున్నాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఎవరిని? అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అబ్రహాము ప్రత్యేకించబడడానికి లేక ప్రతిష్ఠించబడడానికి అబ్రహాము ఎలాంటి స్థితిలో ఉంటే ప్రతిష్ఠించుకున్నాడు? ఇప్పుడు మనం ఎవరినైనా ఇష్టపడాలంటే ముందు వారి నుండి మనం ఏం కోరుకుంటాం? పిల్లలే ఉన్నారు, వాళ్ళ నుండి మనం ఏం కోరుకుంటాం? ఒకే ఒకటి, నా మాట వినా. అది ఒక్కటి చాలు. దేవుడు కూడా ఒకటే కావాలి. ఏంది? ఆయన మాట వినడం. అయితే అబ్రహాము ఏ స్థితిలో ఉంటే దేవుడు పిలిచాడు, ఏ స్థితిలో ఉంటే దేవుడు ప్రత్యేకించుకున్నాడు అనే మాట మనం చూస్తే, అబ్రహాము తండ్రి ఏ పని చేసేవాడు తెలుసా? తన పేరేం పేరు? అబ్రహాము తండ్రి పేరు తెరాహు. చూడండి 27వ వచనం, 11:27, 11వ అధ్యాయం 27. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. అబ్రహామును నాహోరును హారానును కనాడు. ఎవరు? తెరాహు. తెరాహు వారి కుటుంబీకులు ఏం చేసేవారు అనే విషయాన్ని యెహోషువ గ్రంథంలో యెహోషువ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. వాళ్ళు ఏం చేశారంట? ఇతర దేవతలను పూజించారు. ఎవరు? తెరాహు వంశస్థులు లేక తెరాహు కుటుంబీకులు, అంటే అబ్రహాము యొక్క పితరులు. వాళ్ళు బొమ్మలు చేసుకొని విగ్రహాలను చేసి వాటిని ఏం చేశారంట? వాళ్ళు పూజించిన వారుగా ఉన్నారు. అటువంటి కుటుంబంలో నుండి దేవుడు అబ్రహామును విశేషంగా ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడండి. ఏం చేశాడండి? ప్రత్యేకించుకున్నాడు.
అసలు విశ్వాసం యొక్క స్టార్టింగు చెప్పమంటే ఒకవేళ ఎవరి గురించి చెప్పచ్చు? అబ్రహాము గురించే చెప్పచ్చు. విశ్వాసం అసలుకి నమ్మడం అనేది సాధ్యము కానటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవునిని నమ్మెను అని రాయబడి ఉంది. ఏమాత్రము సాధ్యము కాని పరిస్థితుల్లో తన కుటుంబీకులు నడుస్తున్నటువంటి మార్గము వేరు, కానీ అబ్రహాము దేవుని మాట బట్టి అతడు ప్రత్యేకింపబడి దేవుడు పిలుపుకు విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రదేశానికి అతడు లేచి వెళ్ళాడు. అందుకే దేవుడు అబ్రహామును ప్రతిష్ట చేసుకున్నాడు. ఎవరిని? మనమెవరం? మనమెవరం? అబ్రహాము ఎవరు? అంతకుముందు దేవుని దృష్టిలో చూస్తే అతడు అన్ని జనుడే. ఏమంటే ఇతర దేవతలను పూజించిన వాడే, విగ్రహాలను చేయించుకున్నవాడే. అతని కుటుంబీకులు వారు అదే పని. వారిలో నుండి దేవుడు అబ్రహామును ప్రత్యేక పరుచుకున్నాడు. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకున్నాడు. మనం దేవునికి దూరస్తులం, ఇజ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులం, అన్యులం. కానీ క్రీస్తు ద్వారా మనం ఏం చేయబడ్డాం? ప్రతిష్ట చేయబడ్డాం. అబ్రహాము ఎలాగైతే ప్రత్యేకించబడ్డాడో మనం కూడా దేవుని కృపను బట్టి ప్రత్యేకించబడ్డాం. అబ్రహాములో నుండి ఎవరు వచ్చారండి? అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబులో నుండి యాకోబే ఇజ్రాయేలు, ఆ ఇజ్రాయేలులో నుండి వచ్చిన 12 మంది ఆ గోత్రాల జనాంగమే ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. ఇజ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ మాట చెబుతా ఉన్నా. నిర్గమాకాండము 8వ అధ్యాయం, నిర్గమాకాండము 8వ అధ్యాయం 22, 23 వచనాలు. నిర్గమాకాండము 8వ అధ్యాయం 22, 23 వచనాలు. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనను. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. దేవుడు మోషేని పంపించి వారి దాసత్వంలో నుండి విడుదల పొందించడానికి ఎన్ని తెగులు పెట్టాడు ఐగుప్తీయులకు? చెప్పాలి. 10 తెగులు. ఆ 10 తెగుల్లో నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, వడగండ్లు పడ్డాయి, ఈగలు వచ్చినాయి, బొద్దింకలు వచ్చినాయి. ఏమండి, చివరికి జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయినప్పుడు ఫరో వారిని పంపించాడు. అయితే దేవుని కృప ఏమిటంటే
22వ వచనంలో, మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఏ గుంపు అంట? తెగుల్లో 10 తెగుల్లో ఒక తెగులు ఏమిటి? ఈగలు రావడం. ఈగలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి అంటే చెప్పలేము కదా అంటారా? ఆ ఈగలు మన మీద వాల్సంతే ఎలా ఉండిద్ది? చీదర. ఏమండి? ఆ ఈగలు కూడా సామాన్య నార్మల్ ఈగలు కాదు, అవి ఇంకా పెద్దవి. ఆ ఈగల గుంపులు ఎక్కడ ఉన్నాయంట? ఐగుప్తులు సంతతి మీద, లేక ఐగుప్తులు నివసించే ప్రదేశంలోనే ఈగలు వచ్చినాయి అంట. ఇజ్రాయేల్ ఉండే ప్రదేశంలో ఈగలు రా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, గోషేను ప్రదేశంలో నా ప్రజలైన ఇజ్రాయేల్ నివసిస్తూ ఉన్నారు కనుక ఆ గోషేను ప్రదేశాన్ని నేను మినాయించాను. అంటే అక్కడ ఈగలు రానే రావు, అక్కడ ఏ తెగులు రాదు. ఎందుకంటే వారు ఏంటంటే 23లో చూస్తూ ఉన్నాం కదా, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ఏ ప్రజల నుండి? ఐగుప్తి ప్రజల్లో నుండి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేశాడంట? ప్రత్యేకపరిచాడు. వాళ్ళతో కలిసిన పోయిన వారు కాదు, వాళ్ళతో సమానమైన వారు కాదు. ఐగుప్తీలు ఫరో రాజు అడిగాడు కదా ఆ మంత్రసానులను అడిగినప్పుడు, ఆ మంత్రసానులు ఏం చెప్పారు? అమ్మా, మీరు మగపిల్లలు పుట్టంగానే మిమ్మల్ని చంపేయమని చెప్పాం కదా ఇజ్రాయేల్ పిల్లల్ని, ఏంది మీరు ఉండనిచ్చారు అంటే వారు ఏమన్నారు? హెబ్రీ స్త్రీలు ఎంతో చురుకైన వారు, మన వంటి వారు కాదు. వాళ్ళు ఇప్పుడు కూడా చురుకైన వారేనండి. వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం అలాంటిదే. ఐగుప్తు ప్రజల మధ్యలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఏం చేశాడంట? ప్రత్యేకపరుచుకున్నాడు. శ్రమలు వచ్చినాయి, బాధపడ్డారు, శిక్షలు అనుభవించారు, ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఐగుప్తీయులతో వారు సమానమైన వారు కాదు, ఐగుప్తులతో కలిసిపోయిన వారు కాదు. ఇజ్రాయేలు ప్రత్యేకముగా ఉండేటటువంటి వారు. వారి వస్త్రధారణ, వారి మాట తీరు, వారి ఆలోచనలు, వారి పని, వారి జ్ఞానము, వారి తెలివి అంతా కూడా అందరికీ ప్రత్యేకముగా ఉంటుంది. దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే మనం వాడే ప్రతిదీ కూడా ఎవరు తయారు చేసింది? ఎవరు తయారు చేసింది? ఇజ్రాయేల్ ఎక్కువ శాతం. ఆయన నమ్మిన వారు, దేవుని చేత రక్షించబడిన వారు. ఈ పేపరు, ఈ ముద్రణ, ఏమండి, సైకిళ్ళైనా, కారులైనా, బైకులైనా ప్రతిదీ ఎవరు తయారు చేసిందంటే దేవుని నమ్మిన వారే. కరెంటు, ప్రతిదీ, ఈ బ్యాంకులో లావాదేవీలు, ఈ ప్రాసెస్ అంతా విలియం కేరీ తీసుకొని వచ్చాడు. ఇంకా అనేకమైనవి దేవుని నమ్మిన ప్రజలు, మనుషులందరికీ ఎన్నో సౌకర్యాలను దేవుని కృపను బట్టి జరిగించారు. అయితే మనం చూస్తున్నటువంటి మాట, ఇజ్రాయేలీలు ఐగుప్తీయులతో సమానమైన వారు, కలిసిపోయిన వారు కాదు, వారు ప్రత్యేకింపబడిన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసాట ఏం జరిగిందో చూడండి. నిర్గమకాండ 32వ అధ్యాయంలో, లేక 32వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం మొదటి నుంచి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును, మీ కుమారులకును, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుగు తెండని వారితో చెప్పగా,
ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసి పోగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారండి? ప్రత్యేకింపబడిన వారు ఏం చేశారు? విగ్రహాన్ని చేసి దాన్ని పూజిస్తూ ఉన్నారు. అది దేవునికి ఎంతో కోపం పుట్టించేది. దేవుని కోపం అక్కడ మండి సుమారు 3,000 మంది అక్కడ కూలిరి. ఎంతమంది? 3,000 మంది అక్కడ మరణించారు. ప్రత్యేకింపబడిన వారు ఎలా ఉండాలా? ఎలా ఉండాలి? ప్రత్యేకంగానే ఉండాలి. ఒకవేళ లోకంలో కలిసిపోతే ఏమైందంటే దేవుడు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అందుకే 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం 16వ వచనం, 33:16, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవుడు వారు చేసినటువంటి ఆ భయంకరమైన పనిని బట్టి దేవుడు కోపంతో ఆయన అంటా ఉన్నాడు, మీరే వెళ్ళండి. ఎక్కడికి? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? మరి చెప్పరే. కనాన్లోనికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు దాకా ఎవరు వస్తూ ఉన్నారు? వారితో దేవుడు వస్తూ ఉన్నాడు, మందసం వస్తూ ఉన్నది. అలాగే మేఘస్తంభం, ఉదయకాలం మేఘస్తంభం, రాత్రికాలం అగ్నిస్తంభం వారి వెంబడి నడుస్తున్నాడు. దేవుని దూత వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు వారితో కలిసి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు చేసినటువంటి ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి దేవుడు అంటా ఉన్నాడు, నేను మీతో కూడా రాను. చూడండి, ఆ మాట చూద్దాం. 33వ వచనంలో, 33వ వచనం, మొదటి వచనం, 33వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. ఏమంటున్నాడండి? మీరే లేచి పొండి. ఇంకో మాట అంటా ఉన్నాడు చూడండి, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడినోళ్ళను ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో నేను మీతో కూడా రా. ఆయన అంటా ఉన్నాడు, నేను మీతో కూడా రా. ప్రత్యేకించబడినటువంటి ప్రజలతో దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. కానీ మనం ఏమైనా చేస్తే ఆయన మనతో ఉండడు. ఆయన మనతో ఉండడండి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నేను మీతో కూడా రాను. దానికి మోషే 16వ వచనం మనం ఇందాక చదివాం కదా, అయ్యా నీవు సమస్త జనుల్లో నుండి మమ్మల్ని నీవు ప్రత్యేకపరుచుకున్నావు కదా, నీవు ఇప్పుడు రాకపోతే మా పరిస్థితి ఏమైపోతాం? వారిని క్షమించు, నువ్వు మాతో కూడా రా. చూడండి 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినది దేని వలన తెలియబడును? నీవు మాతో కూడా వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి
ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. అయ్యా నీవు మాతో కూడా రా. ఆయన ఉంటేనే మనకేమున్నది? ప్రత్యేకత ఉన్నది. ఆయన ఉంటేనే మనకు క్షేమం, ఆయన ఉంటేనే మనకు దీవెన, ఆయన ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఏమండి? ఆయన మనలో లేకపోతే మనం ఏమైపోతాం? ఇక మనం ప్రత్యేకింపబడిన వారమే కాదు. అందుకే మనము దేవుని చేత ప్రత్యేకింపబడిన వారంగా ఉన్నాం. ఇంకో మాట చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. 10 నుంచి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరి కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ఇక్కడ దావీదు గురించి మనం చూస్తూ ఉన్నాం. యెషయికి ఎంతమంది కుమారులు? ఎంతమంది అండి? ఇక్కడ మనం 10వ వచనం చూస్తే, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా. ఎంతమందిని పిలిచాడు? మరి ఎంతమంది పిల్లలు? 8 మంది. సమూయేలు వచ్చి అన్నాడు, నీ కుమారులందరిని పిలువయ్య అంటే యెషయి ఎంతమందిని పిలిచాడు? 7 పిలిచాడు. మరి 8వ వాడు? 8వ వాడు యెషయి దృష్టిలో లేడు, లెక్కల్లో కూడా లేడు. కన్న తండ్రి దృష్టిలో కన్న కొడుకు లెక్కలో కూడా లేడండి. యెషయి అనుకుంటున్నాడు సమూయేలు రాగానే, అయ్యా నీ కుమారుల్లో ఒకడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్రత్యేకించుకుంటా ఉన్నాడు, అతన్ని అభిషేకించడానికి నేను వచ్చాను రాజుగా. ఇదిగో సౌలు తర్వాత అతడే రాజు అవుతాడని చెప్పగానే యెషయి అనుకున్నాడు, ఇదిగో నా పెద్ద కుమారుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో. సమూయేలు కూడా ఏమన్నాడు చూడండి, పై వచనాల్లో మనం చూస్తాం కదా. సమూయేలు చెప్పినటువంటి మాట 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఏమంటున్నాడండి? దావీదు అన్నయ్య అయినటువంటి ఏలియాబును చూసి సమూయేలు ఏమంటున్నాడు, అసలు నిజంగా అభిషేకించుకున్నవాడు దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇలానే ఉంటాడేమో, ఆ ఎత్తు, ఆ టీవీ, ఆ రంగు, ఆ అందం చూడండి ఎలా ఉన్నాడో అనుకొని సమూయేలు ఎంతో సంతోషిస్తూ ఇతడేమో అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టు. ఎంత చక్కని మాట. మనుషులు ఏం చూస్తారు? పైరూపానే చూస్తారు. అతడు ఎంత ఎత్తున్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బలంగా ఉన్నాడో సమూయేలు అంటా ఉన్నాడు, ఇతడే అనుకున్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు అతని గురించి, అతన్ని నేను త్రోసివేసి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు లోపల ఉన్న హృదయాన్ని చూచేవాడు. యెషయి దృష్టిలో దావీదు అసలు లెక్కలో కూడా లేడండి.
కానీ దేవుని దృష్టిలో ఈ 7 ఆయన లెక్కలో లేరు. మనం ఎవరి లెక్కలో ఉండాలని కోరుకుంటాం? అంటాం ఏమని? దేవుని లెక్కలో ఉండాలనుకుంటాం. కానీ ఈ లోకంలో అన్ని లెక్కల్లో కూడా మనమే ఉండాలి. అందరికి వచ్చినాయి ఏంది? డబ్బులు, రుణమాఫీ మనకు పడలేదు, మన పేరు పడలా, ఏమంటాం? వాళ్ళకు వచ్చినాయిలే, వాళ్ళన్నా బాగుపడినాయి, మనకి ఇబ్బంది ఏం లేదు కదా, మనకి అంటే మనకు పడాల్సిన అవసరం కూడా లేదనుకోండి. ఒకవేళ మనకు పడదు, కానీ ఎదుటివారికి పడింది కనుక మనకేమొచ్చింది? ఖచ్చితంగా కొంచెం ఈర్ష అనేది వచ్చింది. అదిగో వాళ్ళందరూ లాభం పొందడం ఏంది, మాకు ఇవ్వలేదు ఏంది, మేమేమి ఈనాడు అదేగా. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం. దావీదు కన్న తండ్రి దృష్టిలో లేడు, అన్నదమ్ముల దృష్టిలో లేడు, అసలు ఎవరి లెక్కలో లేడు. కానీ ఎవరి లెక్కలో ఉన్నాడు? దేవుని లెక్కలో ఉన్నాడు. ఎంత గొప్పగా దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడంటే, ఏమండి, 7 పెద్ద కుమారులు ఉంటే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న పిల్లోడిని తీసుకొచ్చి దేవుడు అంటాడు, ఇతడే 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 ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను పిలుచుకున్నవాడు, నేను ప్రత్యేకపరుచుకున్నవాడు. వీరందరిలో నుండి, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేల్ అందరిలో నుండి, అదిగో మొదటి రాజు అయిన సమూయేలు కుటుంబీకులందరిలో నుండి, వారందరికంటే, ఇజ్రాయేలీలో అందరికంటే నేను ఇదిగో ఇతన్నే నేను ఏర్పాటు చేసుకున్నా, ఇతన్ని నేను ప్రతిష్ఠించుకున్నా, ఇతన్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను. ఎందుకంటే దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూచాడు, దావీదు యొక్క మనసుని ఎరిగినవాడు, దావీదు యొక్క విధేయతను దేవుడు ఎరిగిన వాడు, దావీదు దేవుని యందు ఉంచిన భయభక్తులను దేవుడు ఎరిగినవాడు. ఎంత గొప్ప నమ్మకమైన వాడంటే, ఏమండి, ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళాలంటే పిల్లలకి ఏముండాలా? ఎంత ధైర్యం ఉండాలండి? గొర్రెలు కాయాలంటే రేతుళ్ళు వాళ్ళు వెళ్ళారంటే నెలలు రారండి, నెలలు రాకుండా అక్కడే ఉంటారు అరణ్యాల్లో. దావీదు యొక్క పరిస్థితి మనకు తెలుసు. సింహం వచ్చింది, ఎలుగుబంట్లు వచ్చినాయి, వాటిని చూస్తే మనం ఏం చేస్తాం? చిన్న బొద్దింగిని చూసి పారిపోయేవాళ్ళు లేరా? ఏమంటే బల్లిని చూసి ఎన్ని చిన్న చిన్న కీటకాలను చూసి పారిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ దావీదు వాటిని చూసి ఏం చేశాడంట? సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబండిని చూసి పారిపోలేదండి. ఎందుకంటే దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. యెహోవాయే నా బలం, నేను బాలుడినే కావచ్చు కానీ నా దేవుడు ఎంతో గొప్పవాడు, నేను భయపడేవాడినే కావచ్చు కానీ నా దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. అసలు ఎంత గొప్ప మాట్లాడినా. అందుకే దేవుడు తన తండ్రి దృష్టిలో కూడా లేని దావీదును ఏం చేశాడంటే, అక్కడ 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, 12వ వచనంలో అతడు వారిని పిలువనంపించి, ఆ 7 దేవుడు అన్నాడు, వీరిని ఎవ్వరిని నేను లక్ష్య పెట్టట్లేదు అన్నాడు. కానీ 8వ వాడైన దావీదు లోపలికి వచ్చినప్పుడు చూడండి, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవేయగా. ఇతను చూసినప్పుడు సమూయేలు ఏమనుకున్నాడు చెప్పండి? వాళ్ళందరి గురించి చెప్పింది ఏమని చెప్పబడింది? ఇతడేలే దేవుడు కోరుకున్నాడు అనుకున్నాడు. కానీ దావీదు విషయంలో సమూయేలు,
ఇతడే కోరుకున్నాడని చెప్పలేకపోయాడు. కానీ దేవుడే అంటున్నాడు వెంటనే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇదిగో నా లెక్కల్లో ఉన్నవాడు ఇతడే, నేను ప్రత్యేకించుకున్నవాడు ఇతడే. అతడేదో గొప్ప బలశాలని కాదు, అతడే గొప్ప తెలివైన వాడిని కాదు, కానీ అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అందుకే మనము గొప్పవారని దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి. మనం చూస్తాం కదా, మొదటి కొరింథీ పత్రికలో మనకు తెలిసినటువంటి మాటే. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 27-29. 27-29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఎన్నిక లేని వారం, బలహీనులం. ఏమండి, మనలో మంచి అనేది కొంచెం కూడా లేని స్థితి. కానీ దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. మనం ఎవరిని కోరుకుంటాం ఎక్కువగా ఈ లోకంలో? కోరుకోవాలంటే పేదవారు. ఏమండి, కనీసం మనం ఏదైనా ఫంక్షన్ పెడితే వాళ్ళని పిలుస్తాం అసలుకి? అడుగు తినేవారు, ఆకలికి అలమటించేవారు. ఫంక్షన్కి ఎవరిని పిలుస్తాం? మనం ఎవరిని పిలుస్తాం? మన బంధువుల్ని, స్నేహితుల్ని, మనకంటే ఉన్నతమైన వారిని, వాళ్ళనే పిలుస్తాం, వాళ్ళనే ప్రేమిస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ మనుషులు ఏళ్ళ చూడండి. మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారిని ప్రత్యేకించుకున్నాడు. మనము ఎంత గొప్పవారమని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు, కానీ మనం ఏమీ లేని వారమని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులను కూడా చూడండి, వాళ్ళు విద్య లేని పామరులు అంటండి. వాళ్ళకేం లేదు, విద్య లేదు, పామరులు, జాలర్లు, చేపలు పట్టుకునేటటువంటి వారు. దేవుడు వారిని ప్రత్యేక పరుచుకున్నాడు. అసలు వాళ్ళ స్థానం ఎవ్వరికి రాదు. ఎవరి స్థానం? శిష్యులు కలిగిన స్థానం. దేవాది దేవుడైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఆ స్థానాన్ని దేవుడు వారికి కలిగించాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం? గొప్పవారినా, పేదవారినా? చెప్పండి. మన ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే, మన బంధువుల్లో, అదిగో ఆ ఉద్యోగం చేస్తున్నాడు మా వాళ్ళే, పని చేసుకునేవాడిని ఎవరైనా పరిచయం చేస్తారా? పని చేసుకుంటున్నాడు, కూలి పని కష్టపడి చేసుకుంటున్నాడు, ఇదిగో మా వాడు ఈ పని చేసుకుంటున్నాడని ఎవరైనా పరిచయం చేస్తారా? కానీ దేవుడు తన ప్రత్యేకతను కనుపరుచుకున్నాడు. మనుషులు ఎవరు గుర్తించలేని వారిని, మనుషులు ఎవరు ఎన్నిక చేయలేని వారిని, చేపలు పట్టుకునే జాలర్లను దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇదిగో ఆయన చూపించినటువంటి స్థితి. లోకానికి, ప్రపంచానికి తన శిష్యులను ప్రత్యేకపరుచుకొని చూపిస్తూ ఉన్నాడు. ఇది జాలర్లు, కానీ వీళ్ళు నా శిష్యులు. వారిని అన్నాడు కదా, మీరు నా స్నేహితులు అని కూడా అన్నాడండి. ఎవరంట? ఎవరు? దేవుని స్నేహితులంట. అటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా దేవుడు మనకెట్టి స్థానాన్ని ఇచ్చాడు చూడండి. ఎన్నిక లేని వారి మనకు ఆయన ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి. గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను,
ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఎంత చక్కని మాట అండి. మనం ఎవరు? మునుపు దాసులం, ఎన్నిక లేని వారం, ఏమండి, ప్రత్యేకత లేని వారం, లోకంలో కలిసిపోయిన వారము. కానీ దేవుడు మనకెట్టి భాగ్యాన్ని ఇచ్చాడంటే దేవుని కుమారుడయ్యే గొప్ప భాగ్యాన్ని, అట్టి స్థానాన్ని ఇచ్చాడు. నీవు దాసుడవు కావు, దేవుని ద్వారా నీవు కుమారుడివే. ఆయన ఏమని పిలుస్తున్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడండి. ఏ భాగ్యం? తండ్రి, నాయనా అని పిలిచే ధన్యత, భాగ్యం. మనల్ని ప్రత్యేకించుకొని, మనల్ని ప్రతిష్ఠించుకొని అటువంటి ధన్యత మనకు అనుగ్రహించాడు. అటువంటి దేవునికి మనం ఎలాగ ఉండాలా? విధేయులంగా ఉండాలి. ఆయనకు విధేయులంగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇరవై 22:10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు పలుకుతున్నటువంటి మాట. అయ్యా, నన్ను ప్రత్యేకపరుచుకున్నది నువ్వు ఎప్పుడంటే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని, అప్పుడే నీవు నన్ను ప్రత్యేకపరుచుకున్నావు, ఏర్పరచుకున్నావు. ఏమండి, గలతీ పత్రికలోనే ఒక మాట చూస్తాం, పౌలు పలుకుతున్న మాట. గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక త్వర తీయండి. 1వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. ఎప్పటి నుంచి అంటండి మనల్ని ప్రత్యేకపరచుకుంది? ఎప్పుడు? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన మనల్ని ఏం చేశాడంట? ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన యొక్క ప్రణాళిక అప్పుడుది ఇప్పుడుది కాదండి. ఇజ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఇజ్రాయేలు పుట్టినప్పుడు కాదు, అసలు ఇజ్రాయేల్ వంశం ఆరంభం కాక మునిపే అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకొని 3వ తరమైన యాకోబులో నుండి దేవుడు ఇజ్రాయేళ్లను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. మన యొక్క ప్రత్యేకత, దేవుడు మనల్ని ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడంటే మనం తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆయన ఏం చేసుకున్నాడంట? ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ఆలోచన చూడండి, ఆయన ప్రణాళిక చూడండి. ఈ లోకంలో అలా గర్భిణీ వచ్చిందని తెలిసిన కాడి నుంచి ఏం చేస్తారు? ఆ లోపల పిల్లోడు ఎదగాలని, ఆ బిడ్డ ఎదగాలని అనేకమైన జాగ్రత్తలు చూపిస్తారు. ఆ లోపల ఆ బిడ్డ ఎదుగుదలకు ఆటంకమైనవి, ఆ బిడ్డకు వ్యతిరేకమైనవి, ఏదైనా ప్రాబ్లం వచ్చే వాటన్నిటిని కూడా ఏం చేయాలా? తీసేసేయాలా. అవి ఎంతమైన ఇష్టమైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? ఇది మనం తినకూడదని నిష్ట కలిగి ఉంటారు. ప్రత్యేకపరచబడిన వారు మనం ఈ లోకంలో నిష్టగా ఉండాలి. ఆయన కొరకు మనం ప్రత్యేకపరచబడ్డాం. అందుకే మనం ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాలి. మన మాట, మన తీరు, మన ప్రవర్తన అంతా ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడండి? ఆయన అంటాడు, నేను మీతో కూడా ఉండను అంటాడు.
ఇంకో మాట మనం చూద్దాం. ఒక మాట యేసుక్రీస్తు వారి గురించి 2 మాటలు చదువుకొని మనం ముగించుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆయన కూడా ఈ లోకానికి ప్రతిష్ఠించుకొని వచ్చాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 23వ వచనం. 2:23. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావుర పిల్లనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయన్ను యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. ఆయనను అనగా ఎవరు? శిశువైన యేసు. ప్రభువుకు ప్రతిష్ఠించుటకు యేసుక్రీస్తు వారు కూడా ఎలాగొచ్చాడు? ఈ లోకానికి ప్రతిష్ఠించుకొని వచ్చాడు. ఆయన తన పనిని జరిగించడానికి ఆయన ప్రత్యేకముగా వేవేల కొలది కోట్ల కొలది దేవదూతలు శెరూబులు కెరూబులు అనేవారు ఉండగా ఆయన అన్నాడు, నేనున్నాను, నేను వెళ్తాను. ఎవరు వెళ్తారు? ఇదిగో పాపులైన మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి ఎవరు వెళ్తారంటే ఆయన అన్నాడు కదా, నేనున్నాను, నన్ను పంపు. యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. ఇంకో మాట 10వ అధ్యాయం యెషయా గ్రంథం 10. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. 10:36. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయనీయడల నన్ను నమ్మకుడి. ఏమంటున్నాడండి 36వ వచనంలో? తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో. ఆయన ఎలాగొచ్చాడంట? ప్రతిష్ఠ చేయబడి వచ్చాడు. ప్రతిష్ఠ చేయబడి వచ్చాడు. ఇంకో మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక. ఆయన ఈ లోకానికి ప్రతిష్ఠించుకొని వచ్చాడు. ఆయన జీవితం ఎంతో ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనదో మనం ఆ మాట చూస్తాం. 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. ఆయన ఎలా ఉన్నాడంట? పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు. ఇంకా పాపుల్లో చేరక ఎలా ఉన్నాడంట? ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన చూచినప్పుడు అందరి అలవాట్లకు, అందరి ఆలోచనలకు ఆయన ఆలోచన ఎలా ఉన్నది? ప్రత్యేకంగా ఉన్నది. అందరి నడవడి, ఈయన నడవడి ప్రత్యేకంగా ఉన్నది. అందరి మాట, ఈయన మాట ప్రత్యేకంగా ఉన్నది. ఆయన జీవితమే ప్రత్యేకత కలిగినది. ఆయనే ప్రత్యేకత కలిగిన వాడు. అందుకే ఆయన పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ ప్రియ ప్రభువారు మన కోసం ఆయన ప్రతిష్ఠించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రతిష్ఠించుకొని వచ్చాడు, ప్రత్యేకంగా వచ్చాడు. దేనికోసం అంటే పాపి అయిన మనుషుడిని పరిశుద్ధుడుగా చేయడానికి, ఆ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆనాడు అందరి మధ్యలో ఆయన ప్రత్యేకముగా నిలబడ్డాడు. ఏ పాపం మెరుగని ఆయన, పాపుల్లో కూడా చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన ఆనాడు అధికారులందరి ఎదుట, జనసమూహాల ఎదుట ఆయన నిలబడ్డాడు. ఉమువేతలో అవమానకరమైన ఆ మాటలు, ఆ దూషణ మాటలు ఆయన భరించి సహించి వస్త్రహీనుడుగా కలువరి శిలువ వేలాడదీయబడి శరీరం అంతా దున్నబడినటువంటి ఆ స్థితి, ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ మరణం మనుషులమైన మనందరి కోసం ఆయన అనుభవించాడు. ఆ యేసును ఎవరైతే నమ్ముతారో ఆయన వారిని ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన ప్రత్యేకించుకునేవాడు. ఎంత ప్రత్యేకత అంటే రేపు ఏమండి ఇజ్రాయేలు కంటే కూడా ఏమండి ఇజ్రాయేల్ గొప్పవారా, మనం గొప్పవారా? ఎవరు గొప్పవాళ్ళం?
చెప్పండి, ఇజ్రాయేల్ గొప్పవారమా మనం గొప్పవారం? ఇజ్రాయేళ్ళు ఆదాములో నుండి వాళ్ళు అబ్రహాము అలాగా వాళ్ళు ఇజ్రాయేళ్ళుగా వాళ్ళు దేవుని ప్రజలుగా ఏర్పరచబడితే మనం క్రీస్తు యేసు ద్వారా మనం ఏర్పాటు చేయబడిన వారం. అందుకే మన గురించి రాయబడిన మాట 1 పేతురు పత్రిక 2:9 ఏర్పరచబడిన వంశం. ఎంత గొప్ప మాట అండి! ప్రత్యేకముగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం, ఆ ప్రజలుగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనకిచ్చిన ప్రత్యేకత అంతా ఇంత కదండి. అసలు వాళ్ళకంటే మనమే ముందు వెళ్తాం. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇజ్రాయేల్ అందరు ఎక్కడ ఆగిపోతారు, కానీ వారికంటే ముందు మనం ఆయన చూడడానికి అది ఎంత గొప్ప ప్రత్యేకత. ఇజ్రాయేల్ కూడా ఆయన్ని గ్రహించలేదు, ఇప్పటికీ ఇజ్రాయేల్ కూడా తెలుసుకోలేదు, కానీ మనం తెలుసుకున్నాం. మనం వారికంటే ఎంతో గొప్పవారం. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఆ ధన్యత ఎవరైనా పొందకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నిన్ను, మనం ప్రారంభ వచనం చదువుకున్నాం కదా, నేను యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీవు దేవునికి ప్రతిష్ఠ జనంగా ఉండాలంటే నీవు దేవునికి నీ హృదయాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆయన హృదయాన్ని, నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకొని నీ హృదయంలోనికి ఆయన్ను చేర్చుకోకపోతే నీకు రక్షణ అనేదే లేదు. ఆయన లేకపోతే నీకు రక్షణ లేదు. అందుకే మోషే అంటా ఉన్నాడు, అయ్యా నీవు లేకపోతే మేము ముందుకు ఎలాగూ కదులుతాం. మేము ప్రత్యేకింపబడిన వారం కదా, అసలు నీవే లేకపోతే మేము ప్రత్యేకింపబడిన వారము ఎలాగవుతాం? నీవు మాతో కూడా రా ప్రభువా. దేవుడు నీతో ఉంటే నీ జీవితం ప్రత్యేకంగా మార్చబడింది. మునుపు త్రాగుబోతువైన భయంకరమైన పాపంలో ఉన్నా సరే దేవుడు నీలోకి వస్తే నీ జీవితం అద్భుతంగా ప్రత్యేకంగా దేవుడు మారుస్తాడు. అటువంటి ధన్యత ప్రతి ఒక్కరూ పొందాలని ప్రేమతో మనం చేస్తాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినమును అనుగ్రహించావు. నిజమే, మునుపు నాయన మేము దేవునికి దూరస్తులం, పరజనులం, ఇజ్రాయేలుతో సహపౌరులం కావు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులం ప్రభు, అన్యజనులం, దేవుని లేని వారం. అటువంటి స్థితిలో ఉన్న మమ్ములను నాయన నీవు ప్రత్యేకించుకున్నావు. అయ్యా నీవే మా కోసము ఈ లోకానికి దిగి వచ్చావు. ఇజ్రాయేలుకు కూడా లేని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించావు. ఎంత గొప్ప భాగ్యం! అల్పులమైన మాకు అనుగ్రహించావు. మేమేం గొప్పవారమని కాదు, కానీ నీ ఉచితమైన ప్రేమను బట్టి నాయన నువ్వు మమ్మల్ని గొప్పగా ఎంచావు. నీవు మా పట్ల చూపించినటువంటి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మాటలు విన్న వారి హృదయాల్లో నిన్ను ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని దయచేయండి. అయా నిన్ను నమ్మి ఆ నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్శబ్దం ద్వారా నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడండి. వారిని మీరే దర్శించండి. ప్రతి ఒక్కరి కొరకు నాయన నీవు ఈ లోకానికి వచ్చావని, అందరి కొరకు నువ్వు మరణాన్ని అనుభవించావని, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నిత్య జీవానికి వారసులుగా చేస్తావని నిన్ను స్వీకరించే భాగ్యాన్ని దయచేయండి. ఈ కాలనీ వాసులందరికీ రక్షణ దయచేయండి. ఈ చేబ్రోలు మండలానికి రక్షణ, ప్రతి గ్రామానికి రక్షణ, మారు మనసు దయచేయండి. ఈ జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి, అధికారులందరికీ, ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులందరికీ రక్షణ దయచేయండి. అయా అనారోగులైన వారందరిని స్వస్థపరచండి. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తీర్చండి. ప్రతి ఒక్కరికి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి. లోకంలో ఇతరులను మోసం చేయకుండా ఎవరికి వారు న్యాయముగా జీవించడానికి కృప చూపించండి. ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే రక్షించండి, మీరే కాపాడండి. నిన్ను ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా.
వారందరూ నిన్ను నమ్మే భాగ్యాన్ని దయచేయండి. నీకు ప్రతిష్ఠిత జనముగా, ఏర్పరచబడిన వంశముగా, నీ సొత్తైన ప్రజలుగా నాయన నీవే ఏర్పాటు చేసుకోండి. అటు ధన్యత ప్రతి ఒక్కరు పొంది ఆ నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని దయచేస్తామని నమ్ముతూ, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక దినం ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు నీ కృప, నీ సహాయాన్ని దయచేయమని, నీ మాటలు ఆలకించుటకు నీ సహాయాన్ని దయచేయమని, నీ కాపుదల భద్రత మా అందరికి అనుగ్రహించమని మా రక్షకుడును ప్రాణపేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా.